5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలొచ్చాయి. ఈ ఎన్నికల్లో ఎవరు ఊహించని ఫలితాలు వెల్లడయ్యాయి. తమిళనాడులో టీవీకే గెలవగా బెంగాల్, అసోం, పుదుచ్చేరిలో బీజేపీ పాగా వేసింది. కేరళంలో యూడీఎఫ్ అధికారం దక్కించుకుంది. అయితే ఈ ఎన్నికల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. తమిళనాడులో మాజీ ముఖ్యమంత్రి స్టాలిన్ ఓడిపోయారు. కళత్తూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసిన స్టాలిన్ టీవీకే అభ్యర్థి విఎస్ బాబు చేతిలో 9,000 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఇక బెంగాల్ ఎన్నికల్లో కూడా మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఓడిపోయారు. భవానీపూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన మమత బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి చేతిలో ఏకంగా 15,000 ఓట్ల తేడాతో ఓడిపోయారు. కేరళ మాజీ సీఎం పినరయి విజయన్ ధర్మాధం నియోజకవర్గం నుంచి పోటీ చేసి 19,000 ఓట్ల తేడాతో గెలిచారు. అయితే ఆయన సాధించిన ఆధిక్యం ఈసారి బాగా తగ్గింది. 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత ఇప్పుడు దేశవ్యాప్తంగా ఒక్కటే చర్చ జరుగుతోంది. అదే చంద్రబాబు రికార్డు గురించి. దేశంలో ఎంతో మంది సీనియర్ నేతలున్నారు. వరుసగా ముఖ్యమంత్రులుగా గెలుస్తున్న నేతలు కూడా ఉన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఇప్పటి వరకు ఓడిపోలేదు. అటు గుజరాత్ ముఖ్యమంత్రిగా, దేశ ప్రధానిగా కూడా వ్యవహరిస్తున్నారు. ఆయన పోటీ చేసిన ఒక్క ఎన్నికలో కూడా ఓడిపోలేదు. కానీ చంద్రబాబు మాత్రం 1983లో మాత్రమే చంద్రగిరి నుంచి పోటీ చేసి ఓడిపోయారు. మరి చంద్రబాబు ప్రత్యేకత ఏంటనే ప్రశ్న అందరిలో వినిపిస్తోంది. అదే ఇప్పుడు హాట్ టాపిక్. 1995లో అనూహ్య పరిణామాల మధ్య ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు బాధ్యతలు చేపట్టారు. నిజానికి 1983 వరకు చంద్రగిరి నుంచి 2 సార్లు పోటీ చేసిన చంద్రబాబు 1989 ఎన్నికల నుంచి చిత్తూరు జిల్లా కుప్పం శాసనసభ నియోజకవర్గం నుంచి వరుసగా పోటీ చేస్తున్నారు. 1989, 94, 99, 2004, 2009, 14, 19, 24 ఎన్నికల్లో కుప్పం నుంచి వరుసగా 8 సార్లు గెలిచిన రికార్డు చంద్రబాబు నాయుడు సొంతం. అంతేకాదు 1994 నుంచి ఇప్పటి వరకు ఆయన మెజారిటీ 30,000కు తగ్గకుండా గెలుస్తున్నారు. దీంతో పాటు మరో రికార్డు కూడా చంద్రబాబు సొంతం. అదే ఇప్పుడు అన్బ్రేకబుల్గా నిలిచింది. సాధారణంగా ప్రధాని, ముఖ్యమంత్రి అభ్యర్థులు కూడా దేశ రాష్ట్ర వ్యాప్త పర్యటనలతో పాటు తమ సొంత నియోజకవర్గాల్లో కూడా ప్రచారం చేసుకుంటారు. ప్రధాని మోదీ వారణాసి నియోజకవర్గంలో రోడ్ షో నిర్వహించారు. వైఎస్ రాజశేఖర రెడ్డి, వైఎస్ జగన్ పులివెందుల్లో ప్రచారం చేశారు. స్టాలిన్ కళత్తూరులో, మమతా భవానీపూర్లో, పినరయి విజయన్ ధర్మాదంలో, విజయ్ పెరంబూర్లో, రేవంత్ రెడ్డి కొడంగల్లో, కేసీఆర్ సిద్దిపేట, గజ్వేల్లో, పవన్ కళ్యాణ్ పిఠాపురంలో ప్రచారం చేశారు. కానీ చంద్రబాబు మాత్రం తనదైన శైలిలో రికార్డు సృష్టించారు. 1999 ఎన్నికల నుంచి ఇప్పటి వరకు ఆయన కుప్పం నియోజకవర్గంలో ప్రచారం చేయలేదు సరికదా, కనీసం నామినేషన్ దాఖలు చేయలేదు, ఓటు వేయలేదు, కౌంటింగ్ హాల్లో కూడా అడుగు పెట్టలేదు. ఎన్నికల ప్రకటన వెలువడిన నాటి నుంచి నోటిఫికేషన్ ముగిసే వరకు కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు కాలు పెట్టడం లేదు. అయినా సరే 1999 నుంచి ఇప్పటి వరకు 6 సార్లు చంద్రబాబును కుప్పం ప్రజలు భారీ మెజారిటీతో గెలిపించారు. ఈ రికార్డు దేశంలో మరే రాజకీయ నేతకు అసాధ్యం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. కనీసం నియోజకవర్గం వైపు కన్నెత్తి కూడా చూడని నేతను ప్రజలు ఇంతగా ఎలా ఆదరిస్తున్నారంటే అది ఆ నేత చేసిన అభివృద్ధి, నియోజకవర్గం ప్రజల సమస్యల పరిష్కారం పట్ల చిత్తశుద్ధి అంటున్నారు.